ఇప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకుంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికే నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా, అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కదా, గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటలు వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 2 విషయాలు, ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆవుల వెంకాయమ్మ ఉందే ఇక్కడ, ఆవుల వెంకాయమ్మ ఏమ్మా? ఎల్లావులన ఆవులను పెట్టారు, ఆవులను పెట్టారేంటి? ఉందా ఆవిడ? రమ్మని ఎట్లా? ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? ఈ ఊరోళ్ళు చెప్పండి, ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? పేద కుటుంబం చేలు పైకెత్తండి. ఓకే. ఇంకొక ఆయన 2 పేర్లు వెంకాయమ్మని కొట్టావేంటే నువ్వు? ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది. 2 వెంకాయమ్మలు. నువ్వమ్మా? ఈవిడ ఒక లాస్ట్లో ఉందా? ఎల్లావుల వెంకమ్మ, ఇంకో అంకమ్మ అన్నావు. వీడి పేరు అంకమ్మ, నువ్వు అంకమ్మ. ఏంటమ్మా నువ్వేనా? ఏ రా తల్లి, ఇటురా ఇటురా. ఏం కాదా? సుబ్బాయమ్మ ఇటు రామ్మ. పేర్లు చదువుతాను, అందరు రండి. గడ్డం అచ్చయ్య వేరే ఊర్లో ఉన్నాడు. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం. కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేసుకోవాలి, పక్కన కూర్చొని పెట్టాలి. ముందుగా స్మార్ట్గా పనిచేయాలి, హార్డ్గా కాదు. పద్ధతి ప్రకారం పనిచేయాలి. మీరంతా సాంబశివరావు, మీరంతా పద్ధతి ప్రకారం పనిచేయాలి, ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. నేను ఏ టెస్ట్ అయినా చేస్తూ ఉంటాను, మీరు చెప్పినట్టే నేను పనిచేయను. మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి.
పెద వెంకటేశ్వర్లు, గడ్డం పెద వెంకటేశ్వర్లు, గడ్డం పెద వెంకటేశ్వర్లు. ఓపెన్గానే ఉన్నాం కదా. మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 సార్. 9 చదువుతున్నావు. ఎక్కడమ్మా ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్స్ పెరగాను. బాగా చదువుకున్నావా? చదువుకుంటున్నాను. చదివి నాకు ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఇట్రా ఇట్రా ముందుకు రా. ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. ఏం చదవాలి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదివితే సాఫ్ట్వేర్ అవుతావా? మ్యాథమెటిక్స్ చదవాలి, పై చదువులు చదవాలి, బాగా చదువుకోవాలి, అప్పుడు అవుతావు. ఇప్పుడు చూశారు కదా మీరు ఒక సమస్య. ఇప్పుడు ఈ సమస్యల్ని వీళ్ళు 3 2 పెద్ద మనుషులు ఇక్కడ, వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నా. వాళ్ళు సమాధానంలో చెప్తారు, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, నేను ఇప్పుడే మాట్లాడతారు. కూర్చోండి. లేదా ఇప్పుడే కదా ఉండండి, లాస్ట్లో మాట్లాడు. లేయమ్మా, నువ్వు లేయి, నువ్వు కూర్చో, మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఏమ్మా? వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? 2 అబ్బాయిలు, అమ్మాయి. అబ్బాయిలు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు? కూలి పని వెళ్ళాడు. ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు? ఏం పని చేస్తారమ్మా? ఎంత వయసు అమ్మా? 35 ఉంటుంది. నీ కొడుకులా? 2 కొడుకులేనా? కూతురు ఎంతమంది? కూతురు కొడుకు, 3 మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛను ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛను మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తున్నా. నాకు ఆరోగ్యం లేదు, వేరే ఆధారం లేదు. ఇల్లు ఉందా? ఇల్లు లేదు. ఇల్లు కూడా లేదు. పిల్లవాడి దగ్గరే ఉంటున్నా. ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల? ఇద్దరికి పెళ్ళి అయిందా? కోడళ్ళు ఉన్నారా? ఏం చేస్తారు వాళ్ళు? పొలం పని. వాళ్ళు